పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. 88 టీవీకే ఒక్కసారి విజయ్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం. విజయ్ చాలా దూకుడు మీద పోతున్నాడు. 88 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో ఉంది. సాంప్రదాయంగా ఉండేటువంటి డిఎంకే ఏఐడిఎంకేని తోసిరాజని, ద్రవిడ పార్టీని కాదని, ద్రవిడ రాజకీయాలు చేయను అని చెప్పి ఓపెన్గా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి కొత్త పార్టీ విజయ్ పార్టీ ఈసారి ద్రవిడ పార్టీని పక్కన జరిపి ఏ రకంగా దూసుకుపోతున్నది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఏఐడిఎంకే కూడా ఇస్ నాట్ పెర్ఫార్మ్డ్ బ్యాడ్లీ. 56 సీట్స్ వచ్చినాయి వాళ్ళ టీవీలో 80 వేసుకుంటారు వాళ్ళు. అంటే సో బేసికల్ విజయ్ కోసం మా క్రియేటివ్ టీం ఒక స్పెషల్ సాంగ్ తయారు చేసింది దూసుకుపోతున్న విజయ్ మీద. చూద్దాం ఒకసారి. చీకటి ఛేదించి వెలుగందుకోదని జ్వలనం తెలియక మురిగే జనాలు వేలురా విచ్చల విడినోళ్ళకి నీ విజయమే జవాబురా. విజయ్ దూసుకుపోతున్నటువంటి నెంబర్స్ మనం చూస్తున్నాం. 88 స్థానాల్లో ఇప్పటికే టీవీకే పార్టీ లీడ్లో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, డిఎంకే 3వ స్థానానికి పడిపోవడం. 3వ స్థానంలో ప్రస్తుతం డిఎంకే ఉంది. అధికార పార్టీ కంఫర్టబుల్గా ముఖ్యమంత్రిగా స్టాలిన్ కంటిన్యూ అవుతాడు అని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఏఐడిఎంకే సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. 59 స్థానాలతో ఏఐడిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఏఐడిఎంకే 59 స్థానాల్లో 2వ స్థానాల్లో టీవీకే పార్టీ కొత్తగా ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ విజయ్ పార్టీ 88 స్థానాల్లో ఉంది. అధికార డిఎంకే ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కేవలం 50 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. డిఎంకే మీద కొంత స్పష్టమైన వ్యతిరేకత మనకి ఇక్కడ చూడొచ్చు అనేది మనకు కనబడుతుంది. రఘునందన్ గారు చెప్పాలి విషయంలో. సరే, ఇప్పుడు భారతదేశ రాజకీయాల లోపల సర్వే సంస్థలు చాలాసార్లు సర్వేలు ఇచ్చినాయి. కొన్నిసార్లు నిజమైనాయి, కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి. ఇందాక మన దాంట్లో ఒక స్క్రోలింగ్ కూడా కనబడుతుంది. ప్రశాంత్ కిషోర్ అనేటి ఆయన వ్యూహాలు ఇస్తాడు, ఈ దేశంలో ఎవరినైనా అధికారంలోకి తెస్తాడు, ఎవరినైనా దించేస్తాడని చాలా గొప్పలు చెప్తూ ఉంటారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఏందనేది బీహార్లో మనం చూసినాం. మీరు అర్థం చేసుకోవాల్సింది, పార్లమెంట్లో ఇటు టీఎంసీ ప్రవర్తించిన తీరు, వాళ్ళ ఎంపీలు ప్రవర్తించిన తీరు, డిఎంకే ఎంపీలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, దేశం కాదు మొత్తానికి మేము తమిళనాడు మేము చెప్పిందే నడవాలే, ఈ రకమైనటువంటి డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతించారనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. 2 మహిళా బిల్లు డీలిమిటేషన్కి సంబంధించి మన పార్లమెంట్లో చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ దేశానికి ఉపయోగకరంగా రేపు సీట్లు పెరిగితే ఎస్సీలకు సీట్లు పెరిగాయా మురళి గారు? ఎస్టీలకు సీట్లు పెరిగాయా? పెరిగిన జనాభాకు అనుగుణంగా పెంచాలని రాజ్యాంగం చెప్పలేదా? దాన్ని కూడా వ్యతిరేకిస్తూ మూర్ఖంగా పోయేటువంటి కొంత పార్టీలకి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బెంగాల్ గురించి మాట్లాడితే దీదీ మహిళా నాయకురాలై మహిళా ముఖ్యమంత్రిగా ఉండి కూడా మహిళా బిల్లును వ్యతిరేకించి అని చెప్పి మీరు ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పారో అది ఇక్కడ మన నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. 119, 123 బీజేపీ ఈ రోజు 123లోకి వచ్చింది. మీరు ఇప్పుడు క్వశ్చన్కి రిలేటెడ్ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను. బెంగాల్ ఎలక్షన్ కమిషన్ డేటా కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో చూడండి. లుక్ ఎట్ దిస్ డయా. ఈ డయాలో దిస్ పోర్షన్ కంప్లీట్లీ ఇది కాషాయానికి ఎంత వచ్చాయి ఇక్కడ? 46.57% బీజేపీ. దానిపైనే ఉంది చూడండి ఏఐటీసీ తృణమూల్ కాంగ్రెస్ 36%, విచ్ మీన్స్ 10% డిఫరెన్స్. మీకు క్లోజ్ కాంటెస్ట్ ఇప్పుడు కనిపించవచ్చు 118 లేకపోతే 119, 123 అని. కానీ లుక్ ఎట్ దిస్ డిఫరెన్స్. అంటే బీజేపీ గెలిచే చోట మ్యాసివ్గా గెలుస్తుంది అండ్ క్లోజ్ కాంటెస్ట్ ఉన్న చోట మాత్రమే టీఎంసీ ఉంటుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఏమవుతుంది? ఇక్కడి నుంచి బీజేపీకి పడే అవకాశం ఉంది. బికాస్ 46-36 అండ్ అట్ ది సేమ్ టైమ్ అదర్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ 10%, అదర్స్ 10%, విచ్ మీన్స్ ఓటు స్ప్లిట్ అయ్యింది. ఇక్కడ మీరు గమనించాల్సింది అదర్స్ 10%. అదర్స్ ఎప్పుడు ఇంత పర్సంటేజ్ రాకూడదు. అదర్స్ వస్తున్నారు అంటే ఇన్కంబెంట్ గవర్నమెంట్ని కాదు అని చెప్పి అట్ ది సేమ్ టైం బీజేపీకి ఓటేయడానికి ఇష్టం లేక వాళ్ళు స్ప్లిట్ అయ్యి వేరియస్ పార్టీస్కి వెళ్తున్నారు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎంఐఎం డేటా రాలేదు, అలాగే ఐయుఎంఎల్ డేటా రాలేదు. దీస్ టూ ఆర్ ముస్లిం పార్టీస్
ఒకవేళ మమతని కాదని ముస్లిమ్స్ స్ప్లిట్ అయి ఉంటే వీళ్ళకు కూడా వెళ్ళి ఉంటాయి. ఆ డేటా కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓకే, లాస్ట్ టైం తో మనం కంపేర్ చేస్తే సత్య ఇక్కడ లాస్ట్ టైం టీఎంసీకి 48% ఓట్లు Exactly. బట్ వెరాజ్ బీజేపీకి 37. ఈసారి ఇప్పుడు రివర్స్ reverse అయింది అవుతుంది. సిచ్యువేషన్. ఇప్పుడు reverse అవుతుంది. అదే 36% టీఎంసీకి వస్తే 46% బీజేపీకి వచ్చింది. అంటే లాస్ట్ టైం నెంబర్స్ ఈసారి పూర్తిగా రివర్స్ అయింది అని మనకి చాలా ఎగ్జాక్ట్లీ clear గా వండర్ఫుల్ పాయింట్ మురళి, వండర్ఫుల్ పాయింట్. బికాస్ 10% డిఫరెంట్ బై ఎండ్ ఆఫ్ ది డే ఉంటే కనుక ఉంటుంది. ఇట్ విల్ బి 200. రఘునందన్ గారు రియాక్ట్ అవుతారంటారు విషయంలో. రఘునందన్ గారు 10% తలకిందులైంది వ్యవహారం. లాస్ట్ టైం ని నెంబర్స్ ఈసారి పూర్తిగా రివర్స్ అవుతుంది. సార్ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఈ 2 సంవత్సరాల పాలనలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన, డిఎంకే ఎంపీల ప్రవర్తన పార్లమెంట్లో ఒకసారి చూడండి. ఏం జరిగింది ఈ దాదాపు 20 నెలల సో యు మీన్ టు సే మహిళలు రివర్స్ అయ్యారని చెప్పదలుచుకుంటున్నారా? మహిళలు సార్, నాట్ ఓన్లీ మహిళలు, దేశ రాజకీయాల లోపల తమిళనాడుకి ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇచ్చినంత ఇంపార్టెన్స్ ని మేము ఇచ్చి మేము ముందుకు పోతుంటే కూడా మోదీ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. మోటాభాయ్ 15 రోజులు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను తెస్టేసి కూర్చున్నారు. సత్య గారు నేను ఏమంటున్నాను, ఏ ఎన్నికను కూడా ఏ రాజకీయ పార్టీ కూడా వదిలేది. నామినేషన్ వేసి ఇక నేను ప్రచారం చేయకుండా గెలుస్తాను ఎవరన్నా పోతారా? ప్రతి ఎన్నిక ప్రతి ఉప ఎన్నిక పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా పార్టీలు ప్రిస్టేజియస్గా తీసుకుంటాయి, క్యాండిడేట్లు తీసుకుంటారు సార్. ఎవరైనా ఓడిపోతామని వదిలేస్తారా సార్? ఫీల్డ్ వదిలేసి ఎవరైనా పోతారా సార్? ఎవరు ఎన్నికల్లో పోరు అంటున్నా, ఉప ఎన్నికల్లో పోరు, ఎన్నికల్లో పోరు. లాస్ట్ దాకా ఫైట్ చేస్తాయి పార్టీలు, క్యాండిడేట్లు. ఎట్లా వదిలేస్తాం సార్ ఎన్నికల్ని? మోటాభాయ్ తమిళనాడు ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి మీరు. తమిళనాడుకి ఎందుకు వెళ్ళలేదు, వెస్ట్ బెంగాల్కి ఎందుకు వెళ్ళారు, కేరళలో ఏమైందని మా మిత్రుడు దయాకర్ అడుగుతా ఉన్నాడు. ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకి అరే కేరళలో తిరువనంతపురం గెలిచినాం. మేము అంత తొందరపడి ఆగమయ్యేటోళ్ళం కాదు అందరిలాగా. మాకు తెలుసు స్లో అండ్ స్టడీ విన్స్ ద గేమ్ అండ్ రేస్. మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో మీరు బతికున్నప్పుడే, ఇందాక మీరు వెస్ట్ బెంగాల్ చూపించారు కదా 46 దాటిరు 56 దాటుతుర్రు అని, అట్లా దాటి చూపిస్తాను సత్య గారు. తొందరపడకండి. ప్రతి బూతు గెలవడమే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం, గెలుస్తాం. ఒక దగ్గర ఈ రోజు గెలవచ్చు, ఒక దగ్గర రేపు గెలవచ్చు, ఇంకో దగ్గర ఎల్లుండి గెలవచ్చు. తిరువనంతపురం మున్సిపాలిటీ గెలవలేదా మేము? గెలిచినాం కదా. కేరళ గెలవరు, కేరళ ఏదో అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఈసారి కేరళలో కాంగ్రెస్ వస్తే వచ్చేసారి కేరళలో నేను మీ సాక్షిగా చెప్పిపోతున్నా, ఇలా మీరేదో 1% ఉంది 2% ఉందని. ఈసారి కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వచ్చే ఎన్నికల తర్వాత కేరళలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ దేశంలో నేను కాదు కిల్ చేయాల్సిన అవసరం. లెఫ్ట్ ని ఈ దేశ ప్రజలు లెఫ్ట్ చేసిర్రు, వాళ్ళు వద్దనుకొని చెప్తా ఉన్నారు. మీరెందుకు దాన్ని పట్టుకొని పాకులాడుతా ఉన్నారు? ఆ ఎర్ర రంగు ఈ దేశానికి పనికి రాదు అని ప్రజలు. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.